హాయ్ గాయ్స్. నేను ఈరోజు మీ అందరికీ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడనుకో, అతని దగ్గర అన్ని డబ్బులు, అన్నీ ఆయనకి లైఫ్‌లో ఏం కావాలనుకుంటే అది దొరుకుతున్నాయని అనుకోండి. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? నా 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 లైఫ్‌లో అన్నీ దొరుకుతున్నాయి. నేనేం కావాలనుకున్నా అవన్నీ దొరుకుతున్నాయి. అందుకని నేను ఏం కావాలనుకుంటే అది దొరుకుతున్నాయి కాబట్టి నేనేం చేసినా ప్రాబ్లమ్ లేదు. ఇంకేదో కొత్తదనం కోసం వాడు ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి ఏదైనా గానీ కొత్తగా అనిపించదు. ఆ! ఇదే కదా! మనకే కదా! తెలుసులే అన్నట్టు అనుకుంటాడు. ఇప్పుడు వాడు ఎక్కడికన్నా ఏ ప్లేస్‌కన్నా ఎళ్ళాలనుకో, ఏదైనా జైపూర్‌కైనా గానీ, కాశ్మీర్‌కైనా గానీ ఎళ్ళాలనుకున్నప్పుడు వాడికి చాలా ఈజీగా అయిపోతది ఆ ప్రాసెస్. అంటే వాళ్ళ డ్యాడీతోని అన్ని మనీ ఉంటాయి. అంత ఎక్కువ మనీ ఉంటాయి కాబట్టి వాడికి అవన్నీ ఈజీగా అయిపోతాయి. అప్పుడు ఆ ఈజీగా అయిపోవడం వల్ల వాడికి ఏం తెలీదు. అంటే ఆ మనీ అనేటివి వాడికి ఎలా వస్తున్నాయో తెలీదు. వాడికి ఏ ప్రాబ్లమ్ అనేది ఉండదు వాడి లైఫ్‌లో. దానివల్ల వాడు ఏదో ఒక కొత్తదనాన్ని ఆహ్, ఆహ్, వెతుక్కుంటూ వాడికి ఆ లైఫ్ అనేది మొత్తం బోరింగ్‌గా మారిపోద్ది. అంటే అరే! ఏం చేయాలో అర్థం కాదు వాడికి. కానీ నీ పరిస్థితి అలా కాదు కదా! ఎలా అంటే నువ్వు ఇప్పుడు చాలా డౌన్‌లో ఉన్నావు. ఎలా అంటే ఈ పొజిషన్‌లో ఉన్నావు. నీకు ఒకటి చేయాలని అనుకుంటున్నావు నువ్వు. ఆ చేసే ప్రాసెస్‌లో మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చెప్పావు నువ్వు. నేను ఇది చేయాలనుకుంటున్నా. ఇది ఖచ్చితంగా నేను చేయాలని అనుకుంటున్నా అనేది. అక్కడ మీ ఇంటి దగ్గర మీ మమ్మీ వాళ్ళకి ఎవరో ఒకరు వీడి వల్ల ఏమవుద్ది అనేవాళ్ళు ఉంటారు. ఆ అనేవాళ్ళకి కూడా నువ్వు ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఇవ్వాలి. కాబట్టి నీ థింకింగ్స్ అనేటివి ఎప్పుడూ అక్కడే ఉంటాయి. అంటే అరే! నేను ఇది చేయాలి అని అనుకుంటున్నా. అసలు నేను చేస్తుంది ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్ట్ చేస్తున్నానా లేదా? ఇవన్నీ ఆలోచిస్తే చాలా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతది. కానీ నువ్వు చేస్తుంది కరెక్టే అనేది ఎప్పుడూ ఆ కాన్ఫిడెన్స్ అనేది నీ లోపల ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక్కసారి సక్సెస్ అవుతే డబ్బులు అదంతకదే వస్తాయి. ఈ కొద్దిపాటి రోజులకి నువ్వు మనీ ఎర్న్ చేయలేకపోవచ్చు కానీ, నువ్వు ఏదైనా మనీ ఎర్న్ చేసేటప్పుడు అప్పుడు నీ నువ్వు అనే ఆ మనీ నువ్వు సాలిడ్‌గా సంపాదిస్తావు. అప్పుడు మనోడే అని చెప్పుకునే వాళ్ళు కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు మీ రిలేటివ్స్ అయినా గానీ, యాక్చువల్‌గా నువ్వు లోలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి రంగులు బయటపడతాయి. అరే! ఆహ్, అంటే అప్పటి వరకు ఉన్న మనుషులందరూ తియ్యగా ఉన్న మనుషులు చేదుగా మారిపోతారు. చేదుగా ఉన్న మనుషులు తియ్యగా మారిపోతారు. అంటే అరే! వీడు మంచోడు, మన వ్యక్తి అని అనుకున్నోడు పరాయి వ్యక్తి అవుతాడు. ఎనిమీ అవుతాడు. అదే కొంతమంది ఎనిమీ అనుకున్నోళ్ళు మనకి ఎప్పుడు ఎనిమీలుగానే ఉంటారనుకోండి. అలా మనము ఏం చేయాలనుకున్నా గానీ, మనం లో ఉన్నప్పుడే మనకి క్లారిటీగా అర్థమవుతది. అరే! ఇన్ని రోజులు చూసిన ప్రపంచం అసలైంది కాదా? అంటే ఇంకోటి ఏదో ఉందా? అప్పుడు నీ చుట్టూ ఎన్నో పనులు నీ చుట్టూ ఉంటాయి. 100 పనులుంటే 100 పనులుంటాయి నీ చుట్టూ. అప్పుడు నువ్వు చాలా బిజీ అయిపోతావు లైఫ్‌లో. ఇది కదా! ఈ లైఫ్ ఫేజ్‌ని నువ్వు ఎంజాయ్ చేయాలి. అంతే తప్పితే అసలు ఎందుకీ బాధలన్నీ? నాకు మాత్రమే ఎందుకు? అనే బాధలు ఉండకూడదసలు. ఈ ఫేస్‌ని నువ్వు చాలా ఎంజాయ్ చేస్తే అప్పుడు అసలు పని పాట లేదని అనేవాడిని ఎవరినంటారు చెప్పండి? ఎవరికైతే మనీ బాగుండో వాడు ఫైనాన్స్‌కిచ్చి, ఆ ఫైనాన్స్ డబ్బుల్ని సంపాదించే ప్రాసెస్‌లో వడ్డీ డబ్బులతో బతికేస్తా అని అనుకునేవాడు పని పాట లేనోడవుతాడు. అంతేగాని నీ చుట్టూ 100 పనులున్నాయి. నువ్వు ఆ పనులన్నీ క్లియర్ చేసుకొని, ఆ పనులన్నీ ఒక ట్రాక్‌లో పెట్టుకొని, ఆ పనులన్నీ నువ్వు కరెక్ట్‌గా నేర్చుకొని, ఆ తర్వాత మనీ అనేది సంపాదించి, ఆ మనీ అనేది సంపాదించిన తర్వాత ఇంకా ఎక్కువ మనీ ఎంత సంపాదించాలో అని తెలుసుకున్న తర్వాత సంపాదించి ఇంత ప్రాసెస్ ఉంది. అంటే ఇన్ని పనులున్నాయి. అప్పుడే గదా! అంటే నీ లైఫ్‌లో గూడా ఇన్ని పనులున్నాయి కాబట్టి నువ్వు బిజీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నావు. ఇన్ని పనులు ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎంత మంచి పర్సన్ అంతే. ఎంత స్కిల్‌ఫుల్ పర్సన్ అనే అనుకోవాలి. ఇన్ని పనులున్నాయి గాబట్టి నీ చుట్టూ. 100 పనులు లేనప్పుడు గాదు. ఉన్నప్పుడే నీకు నీ స్ట్రెంగ్త్స్ అనేటివి నీకు గూడా తెలుస్తాయి. అందుకే ఇప్పుడు
మనము ఏదైనా సినిమా చూడాలి అని అనుకుంటున్నాం అనుకో, ఇప్పుడు నీ లైఫ్‌లో కూడా అరే! నేను నేను అనుకున్నది చేయగలుగుతానా లేదా? అసలు చేస్తానా లేదా? అనే అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటావు. అరే! నేను చేయగలుగుతానా లేదా? అనే బాధలో ఉంటావు. కానీ యాక్చువల్‌గా నువ్వేదైనా మూవీకెళ్ళినావనుకో, ఆ మూవీలో ఆ సినిమా నీకు ముందు ముందే ఏదో ముందు చూసిన సినిమా లాగానే అరే! ఇదయిపోతది. అసలు కాంట్రోవర్సీస్ ఏం లేకుండా నీకు ముందు ముందే ఆ సినిమాని నువ్వు గెస్ చేయగలుగుతున్నావు. అంటే ఆ సినిమా మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నీకు ముందు ముందే వచ్చే సీన్స్ అన్నీ నీకు అర్థమైపోతున్నాయి. అప్పుడు అరే! ఇంకెంతసేపు ఉంది అనే టైం చూసుకుంటూ ఉంటావు. అప్పుడు నువ్వు ఆ టైం చూసుకుంటూ అప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంటది ఆ మూవీ పైన. అదే నువ్వు ఏ సినిమాని నువ్వు గెస్ చేయలేకపోతున్నావు. ఆ సినిమాలో అంటే ఉత్కంఠంగా ఉందనుకో ఆ సినిమాలో, అప్పుడు నీకు చాలా ఇంట్రెస్ట్ వస్తది. అరే! ఈ మూవీ నేను చెయ్యాలి, ఈ మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ నీకు చాలా ఉంటది. అప్పుడు టైం గూడా చాలా తొందర అయిపోతది. 2 గంటలు కూడా ఇలా చిటికేసే లోపల అయిపోతది. అప్పుడు అందుకే కదా సినిమా గూడా చాలా తొందర అయిపోతది. ఇప్పుడు నీ లైఫ్‌లో కూడా నీ బిజీ షెడ్యూల్ లేకపోతే నీకు లైఫ్‌లో బోర్ కొడతది. అందుకే ఈ బిజీ షెడ్యూల్‌ని గూడా ఈ ఫేజ్‌ని కూడా నువ్వు చాలా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఈ బిజీ షెడ్యూల్‌లో నీకు ఏ పని లేకుండా ఉందనుకో, అప్పుడు నీకు పిచ్చి పిచ్చి థాట్‌లన్నీ వస్తాయి. బిజీ షెడ్యూల్ ఉండడమే చాలా మంచిది. నీకు లైఫ్‌ని బోర్ కొట్టకుండా చేస్తది ఈ బిజీ షెడ్యూల్. ఆ బిజీ షెడ్యూల్ వల్ల నువ్వు స్కిల్‌ఫుల్ పర్సన్ అవుతావు లైఫ్‌లో. చాలా మంచిగా తయారవుతావు. నువ్వు చేయాలనుకునేటివన్నీ చేయగలుగుతావు. అందుకే ఎప్పుడూ 100 పనులు చుట్టూ పెట్టుకోవాలి. అప్పుడే బావుంటది లైఫ్. ఇంకొకటి ఆ సినిమాలో గూడా అసలు సినిమా ఇంట్రెస్టింగ్‌గా లేదు అని అనిపిస్తే మనకి టైం 2 అవర్స్ గూడా ఎంతో సేపటిలాగా అనిపిస్తది. ఆ 2 అవర్స్ గూడా. మనం అందుకే కదా రాజమౌళి సినిమాలు గూడా అట్లనే ఉంటాయి. సపోజ్ మనం 'ఛత్రపతి' సినిమానే తీసుకున్నామనుకో, అప్పటి వరకు విలన్స్ అన్నీ ప్రభాస్‌ని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ప్రభాస్‌ని. అరే! వాడిని ప్రతి దానికి ఇబ్బంది పెట్టుకుంటూ తర్వాత వాడు మధ్యలో వాడికి ఏదో గట్టి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాడు రైజ్ అవుతాడు. అక్కడి నుంచి ఫస్ట్ విలన్స్‌ని ఒకరొకరిని చంపుకుంటూ వస్తాడు. ఫస్ట్ కాటరాజుని తర్వాత ఆయన పేరు తెలవదు. ఆయన ఇంకొక విలన్ని చంపి తర్వాత కోట శ్రీనివాస్ దగ్గరికెళ్ళి అప్పుడు వాడు అట్లా అవుతాడు. ఆ తర్వాత ఆ కోట శ్రీనివాస్‌ని అప్పుడు చెప్తాడు. అంటే ఆ కోట శ్రీనివాస్ అంటాడు. నువ్వు గూడా ఛత్రపతి అవుదాం అనుకుంటున్నావా? అంటే అప్పుడు వస్తది వాడికి థాట్. నేను గూడా అవుతా అనేది. అప్పుడు వాడు ఇంకా స్ట్రాంగ్‌గా నిలబడతాడు. అట్లనే మనం గూడా లైఫ్‌లో ప్రతీదీ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వచ్చినా గానీ, నీకు ఎంత లోలో ఉన్నప్పుడు అయినా గానీ చాలా గట్టిగా నీకు కిందకి తాకినప్పుడు నీకు అనిపిస్తది. మనము చేయాలి ఏదైనా. అప్పుడే నువ్వు స్ట్రాంగ్ అవుతావు పర్సన్ అనేది. సో, మనం హైలో ఉన్నప్పుడు కాదు, లోలో ఉన్నప్పుడే మన లైఫ్ మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అందుకే లో రావడం కూడా చాలా లెసన్స్‌ని నేర్పిస్తది మనుషులకనేది. కదా! ఇప్పుడు లో వచ్చినామని బాధపడడం కన్నా, ఈ లో నుంచి ఎలా బయటపడాలి? ఇప్పుడు ఆ లో ఫేజ్‌ని కూడా ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి. అంటే లోలోనే ఉండిపోవడం అని కాదు. ఆ లో నుంచి బయటికి రావాలి అనే ఫేజ్‌ని ఎంజాయ్ చేయాలి మనం. బయటికొచ్చే ఫేజ్‌ని మనం ఎంజాయ్ చేయాలి. అందుకే ఏ పర్సన్ ఇబ్బంది లేకుండా అందుకే మనకి ఇప్పుడు డబ్బున్న వాళ్ళ దగ్గరనే ఈ డ్రగ్స్ ప్రాబ్లమ్ ఇవన్నీ చూస్తాం మనం. డ్రగ్స్ అయినా గానీ, కొకైన్ అయినా గానీ ఆ ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళే ఎక్కువ బానిసలవుతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కొత్తదనాన్ని కోరుకుంటారు కాబట్టి, ఆ లైఫ్‌లో వాళ్ళకి ఎంత కొత్తదనం వచ్చినా గానీ ఏదో కావాలి లైఫ్‌లో అనేది ఉంటది. మనం అట్లా గాదు గదా! అంటే నా లైఫ్ చెప్తున్నా. మనమైతే అట్లా గాదు గదా! నీకు చాలా చాలా పనులున్నాయి.
ఇవన్నీ చేసుకోవాలి పనులన్నీ. ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నీకంటూ ఒక స్ట్రెంగ్స్, నీకంటూ ఒక కెరీర్ అనేది, నీకంటూ ఒక లైఫ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాతే నువ్వేమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఒక డబ్బున్న వాడికి తండ్రి, డబ్బున్న వాళ్ళ తండ్రి అనే కాదు, వాడికి ఎవ్వరు గిఫ్ట్స్ ఇచ్చినా కానీ, ఒక బైక్ ఇచ్చినా కానీ వాడికి ఎట్లుంటుంది, పలానా వారు ఇచ్చిర్రు అని అప్పటి పూర్తి ఆనందం మాత్రమే ఉంటుంది. అదే నీకు నీకు మీ డాడీ అని అనుకోండి, మీ తండ్రి అని అనుకోండి, నీకు ఆల్రెడీ ఉన్న బైక్కి ఒక సీట్ కవర్కైనా కానీ ఒక 400-500 ఇచ్చినా కానీ అప్పటి పూర్తి ఆనందం, అప్పటి పూర్తి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. నువ్వు చాలా మురిసిపోతావు ఆ హ్యాపీనెస్కి. చిన్న చిన్న ఆనందాలు కూడా ఎంతో హ్యాపీనెస్ ఇస్తాయి లైఫ్లో. మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్లో, మిడిల్ క్లాస్ అనే పర్సన్ అనే కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అయినా కానీ వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న ఆనందాలను కూడా చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి లైఫ్లో. అట్లనే ఇంకొకటి, మన లైఫ్లో మన డాడీ కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నా కానీ ఆ బండి తీసుకొచ్చి ఎవరో 20,000కి బండి అమ్ముతున్నారంటే మంచిగా అనిపించి బండి తీసుకున్నా అని నీ దగ్గరికి వచ్చిస్తే, అప్పుడు నువ్వు ఆ బండికి కూడా నార్మల్ బండి కంటే నువ్వు ఆ బండిని ఆడి బండిలాగా ఫీల్ అవుతావు. అంటే ఇంతకన్నా హ్యాపీనెస్ ఉంటుందా అని అనిపిస్తుంది. చూసినావా ఎంత హ్యాపీనెస్ అంటే, మనిషి తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏం చేయాలన్నా కానీ. నువ్వు ఈ ప్రాసెస్లో ఉన్నంతసేపు అసలు నువ్వు CEO కన్నా XX బిజీగా ఉంటావు. చూసినా మరి, అంటే నీకంటే లైఫ్లో ఇంకెవరు ముందుకెళ్తున్నట్టు, హ్యాపీగా ఉండాలన్నా అలాగానే అంతే. ఓకే, నువ్వు మనిషి ఒక్కసారి సక్సెస్ని చూస్తే అప్పుడు మీ ఫ్యామిలీ అందరూ నీ దగ్గరకు వస్తారు. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు నా దగ్గర నువ్వు అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తావు, ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి. అప్పుడు ఇంకా మీకేమన్నా అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. డబ్బు లేకపోతే ఎవ్వరూ ఇష్టపడరు, ఏ మనిషి కూడా నీ దగ్గరికి కూడా రారు. డబ్బే ప్రధాన మూలం అన్నిటికీ. నీ ఫ్యామిలీ కూడా నీ దగ్గర ఉండదు డబ్బు లేకపోతే. అందుకే డిసైడ్ అయిపోవాలి ఖచ్చితంగా. నీ చుట్టూ ఎన్ని పనులు ఉన్నాయంటే ఎంత ముఖ్యం ఈ పనులన్నిటివి. అరే నువ్వు ఎంత స్టార్ట్ చేసినా కానీ, నువ్వు ఎంత చేస్తున్నా కానీ లోలోనే ఉన్నావంటే దాని అర్థం నువ్వు ఓడిపోతున్నట్టు కాదు. నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావు, నీ లైఫ్ని ఇంకా బిల్డ్ చేసుకుంటున్నావు అనే ప్రాసెస్లోనే ఉండాలి. నువ్వు ఈ ఫేస్ని కూడా నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఒక ప్లేస్కి వెళ్ళాలని అనుకోండి, గోవాకే వెళ్ళాలనుకోండి, మనము ఆ గోవా ట్రిప్ కోసం 2 years నుంచి 1 year ముందు నుంచి ప్లాన్ చేస్తాం. అదే మనీ ఉన్న వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇలా చిట్కలో అయిపోతుంది. గోవా ట్రిప్ అయినా కానీ, కాశ్మీర్ ట్రిప్ అయినా కానీ, జైపూర్ ట్రిప్ అయినా కానీ వాళ్ళకి చిట్కలో అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి దాని వాల్యూ కూడా తెలియదు. అదే మనకు అట్లా కాదు కదా, గోవా అంటే ప్రపంచం మొత్తం ఆ గోవాలోనే ఉంది అని అనుకునే టైప్ మనం. ఎంత హ్యాపీనెస్ ఉంది ఈ లైఫ్లో కూడా. అంటే ఆ గోవాకి వెళ్ళి ఆ గోవాలో అంటే గోవా బీచ్ని చూసి, కాశ్మీర్ అని అనుకున్నా కానీ కాశ్మీర్లో కూడా ఎంత హ్యాపీనెస్ ఉంది అని ఎంత హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం. మన లాంటి వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది ఆ గోవా ట్రిప్ అయినా కానీ, కాశ్మీర్ ట్రిప్ అయినా కానీ కదా. అందుకే ఈ ఫేజ్ని కూడా ఎంజాయ్ చేయాలి. నువ్వు సక్సెస్ అయినప్పుడు నీకు అన్నీ సాలిడ్గా దొరుకుతాయి.
ఓకే మరి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.